జరుగుతున్నది భగవంతుని యొక్క పరీక్ష అని చెప్పి నేను చెబుతున్నప్పటికీ నీకు నా మీద నమ్మశక్యంగా లేదు. సరే, నేను నీకు ఒక పరీక్ష పెడుతున్నాను. ఆ పరీక్షలో కనుక నువ్వు పాస్ అయినట్లయితే నువ్వు ఏ దైవాన్ని పూజించక్కర్లేదు, నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు. నీ యొక్క తల్లిదండ్రులకు మరియు నీ యొక్క మేనమానకు కూడా నిన్ను ఒత్తిడి చేయొద్దని చెప్పి చెబుతాను. ఈ యొక్క పరీక్షకు నువ్వు సిద్ధమేనా? నేను ఏ పరీక్షకి సిద్ధం కాదండి. నాకు ఎటువంటి పరీక్షలు పెట్టొద్దు మీరు. ఏమంటావు నాయన? మీరు పెట్టబోయే పరీక్ష నా వల్ల సాధ్యమో కాదో అని ఆలోచిస్తున్నాను గురుగారు. ఆ పరీక్ష ఏంటో చెప్తారా? నీకు 2 విధానాలు చెప్తాను. ఆ 2 విధానాల్లో నీకు నచ్చిన విధానాన్ని నిర్ణయించుకోవచ్చు. అలాగేనండి గురుగారు. ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనవ్రతం చేయాలి. ఇది ఒక విధానం. మరి ఒక విధానము, ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు కూడా వండిన పదార్థాలు ఏవి కూడా భుజించకుండా తినకుండా ఉండాలి. పళ్ళు ఫలాలు మాత్రమే తిని ఉండాలి. ఇలాగా నీకు నచ్చిన విధానాన్ని ఏదో ఒకటి ఎంచుకుని ఒకరోజు దీక్షగా ఆచరించాలి. మీ మాట మీద గౌరవంతో మీరు చెప్పిన ఉపవాస దీక్షను నేను చేస్తానని మీ దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏ రోజు చేయమంటారో చెప్పండి. రేపటి రోజున ముక్కోడ ఏకాదశి. ఈ యొక్క ముక్కోడ ఏకాదశి అనగా మహాపర్వణ దినం. ముక్కోడ దేవతలు కూడా శ్రీ మహావిష్ణుమూర్తిని అత్యంత ప్రీతికరంగా పూజించేటువంటి మహాపర్వణ దినం. ఈ రోజున వ్రతం కానీ దేవతా పూజ కానీ చేసినట్లయితే 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కావున రేపు ఉదయాన్నే చీకటితోటే స్నానం చేసి నేను ఇచ్చేటువంటి రక్షాసూత్రాన్ని దేవుని ఎదురుగా కట్టుకుని అక్షతులు శిరస్సు మీద ధరించి దేవాలయానికి వెళ్ళి రాముల వారిని దర్శించి ఉపవాస దీక్ష ప్రారంభించు. మీరు చెప్పినట్లుగానే చేస్తానండి. ఏ కారణం చేతనైనా సరే ఉపవాస దీక్ష ఆచరించలేకపోయినట్లయితే ఆ మరుసటి రోజు నుంచి మీ పెద్దవాళ్ళు చెప్పినట్లుగా దైవాన్ని పూజిస్తూ భగవత్ సేవ చేయాలి. ఏమి జరిగినా సరే భగవంతుని యొక్క నిర్ణయంగా మనం భావించాలి. అలాగేనండి గురువుగారు. నేను చెప్పిందంతా గుర్తు ఉంది కదా, జాగ్రత్తగా ఆచరించు. గురువు గారు, మా వాడు ఏమైనా ఇబ్బంది పెట్టినట్టయితే అన్నిదా భావించకుండా మమ్మల్ని క్షమించండి. సరే, అలాగే వస్తామండి. మాకు సెలవు ఇప్పించండి. అలాగే వెళ్ళిరండి. లేవలే, ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా, గురుగారు చెప్పిన దీక్ష చేయాలి కదా. సరే సరే, నేను లోపల రావాలని వెళ్ళొస్తాను. అలాగే నువ్వు వెళ్ళిరా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. संकट मोचन श्री हनुमान श्री राम जय जय राम राम दुलारे श्री हनुमान श्री राम जय राम संकट मोचन श्री हनुमान. మీ మావయ్య గారు ఫోన్ చేశారు, కౌలు డబ్బులు 1,50,000 తీసుకొచ్చారు. ఇంటి దగ్గర పిలిస్తే ఎవరో పలకలేదు. మా దానికి కూడా పలకలేదు. ఎవరు లేరే. సాయంత్రం తెచ్చిస్తారయ్యా. సాయంత్రం మేము అందరం కూడా భద్రాచలం వెళ్తున్నాం. మధ్యాహ్నం తీసుకురా. అయితే నేను పొలంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం తెచ్చిస్తానయ్యా. श्री राम जय राम संकट मोचन श्री हनुमान श्री राम जय राम
राम दुलारे श्री श्रीराम राम रामेति रमे रामे मनोरमे నమస్కారం అండి ఆచార్యులు గారు. ఆయుష్మాన్ భవ. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి. అవునా ఆయన ఈరోజు స్వామివారికి అర్చన చేయించుకొని చేతికి తాడు కట్టించుకొని రేపు ఉదయం వరకు ఉపవాస దీక్ష చేయమని గురుగారు చెప్పారండి. श्रीराम राम रामेति रमे रामे मनोरमे గోత్రం పేరు చెప్పిన ఆయన పైడి పాలగోత్రం జానకి రామకీర్తనం. పరివార సమేత రామచంద్రాయ నమః. విమానస్య సర్వరక్షాకర సిద్ధిరస్తు. దర్శయామి గోవింద 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 గోవింద. रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम राम रामेति రామ పండుగ గారి ప్రసాదం తగ్గించాం కదా, తీసుకొచ్చి తీసుకున్నాను. रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् ఇదిగో మామయ్య, ఈ ప్రసాదాలు ఇక్కడ పెడుతున్నాను. రాగి ప్రదేశ పంచకోశం కృపయా ఆ తర్వాత విశ్వనాథుని చేసి అదేనా ప్రసాదాలు ఫ్రిడ్జ్ లో పెట్టలేదు. భద్రాచలం నువ్వు ఒక్కడే వెళ్ళి వచ్చేయచ్చు కదా. అదేమిరా ఇద్దరు వెళ్తా ఉన్నావు కదరా. అది కాదు మామయ్య, నేను వస్తే తొందరపాటుగా దారిలో ఏదన్నా తినేస్తానేమో అని. అవును, అది నిజమే. సరే, నా టౌన్ నుంచి తీసుకెళ్ళి భద్రాచలం బస్ ఎక్కించు, నేను జాగ్రత్తగా వెళ్ళి వస్తాను. ఏ టైంకి బయలుదేరదాం? రాత్రి 10 గంటలకి భద్రాచలం బస్సు ఉంది, నేను ఆ బస్సుకి వెళతాను. ఇక్కడ నుంచి ఆటోలు ఉండవు కదా, నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపేసి నన్ను బస్ ఎక్కించిరా. సరే మామయ్య. ఎక్కడున్నావురా? తోట పక్కన పంపు సెట్గా ఉన్నాను రా. అక్కడే ఉండు, వచ్చేస్తున్నాను. సరే అయితే రా అయితే. రారా బండికు. ఎరా ఏంట్రా అంత కంగారు వచ్చా? రే, మంచి ఆఫర్ తగిలిందిరా, 1,50,000 రూపాయల ఆఫర్. ఏ ఊళ్ళో? ఇక్కడే రా, మన పక్కూళ్ళో. నేను డ్రింక్ తాత ఆలకించాను రా. ఓ రైతు వచ్చి డబ్బులు పట్టుకొచ్చారండి పొద్దుట, మీరు లేరండి అన్నాడు. 1,50,000. అయితే మధ్యాహ్నం పట్టరండి అన్నారు. ఇంటికాడ మనుషులు ఉంటారు కదరా. మధ్యాహ్నం డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చే సాయంకాలం మేమందరం ఊరు వెళ్తాము అలాగని చెప్పాడు రా. ఏం తెలుసా నీకు? నేను కూడా వెళ్ళాను రా. కూడా వెళ్ళి అన్ని ఆనుపాను చూసి ఎదరకొచ్చి నీకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడ అన్నావు. రేపు పని అయిపోతుంటుంది ఖచ్చితంగానా? రాత్రికి నువ్వు రెడీగా ఉంటే నేను బండి వేసుకొస్తాను.
మన ఇద్దరం వెళ్దాం, పని అయిపోద్ది. నువ్వు వస్తా అంటున్నావు కదా, వచ్చే ముందు ఫోన్ చేయి, ఓకే. నేను రెడీగా ఉంటాను. నువ్వు మాత్రం ముసుగు టోపీ మర్చిపోకు రోయ్, తప్పనిసరిగా తేవాలి. అలాగేరా బాబు, మర్చిపోనరా. బస్సు టైం అవుతుంది, త్వరగా వెళ్ళండి. ఏం కంగారు పడకండి, మీ వల్ల నాకు మంచి జరిగింది. ఏమైంది? పెట్రోల్ అయిపోయిందమ్మా. ఎక్కడ ఉన్నారా? సెంటర్లో ఉన్నాను. ఇది మహాలక్ష్మి గుడి దగ్గర బండి ఆగిపోయింది, ఒక 1 లీటర్ పెట్రోల్ పట్టుకునిరా. మా వాడు పెట్రోల్ తెస్తాడు, బండి పక్కన పెట్టండి. మా 2 గుళ్ళో కూర్చుందాం, మా వాడు వచ్చేలోపు. రాత్రి దొంగతనానికి వచ్చింది మీరే అని నాకు తెలుసు. నేను నిన్ను గుర్తుపట్టాను. రాత్రి మీరు చేసిన పనికి నాకు ఏమైనా ప్రమాదం కలిగి ఉంటే మీరు నేరస్తులుగా అనిపించుకొని మీ కుటుంబానికి చెడ్డ పేరు వచ్చేది కదా. మీ కుటుంబ సభ్యులు ఎంతలా బాధపడాల్సి వచ్చేదో ఒక్కసారైనా ఆలోచించారా? మన జీవితాల్లో ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, ఆ భగవంతుని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుందని నాకు ఒక గురువుగారు చెప్పారు. ఆ గురువుగారు చెప్పినట్లుగా నా విషయంలో జరిగింది. మీరు దొంగతనాలు మానేసి మంచిగా నడుచుకోండి. మీ గురించి నేను ఎవరికీ చెప్పను. వయసులో నువ్వు చిన్నవాడమైనా మంచి మాట చెప్పు. ఇక నుంచి ఎప్పుడు మేము అలాంటి పనులు చెయ్యం. వేరా సరేరా, ఇక నుంచి మంచిగా నేర్చుకుంటాం బాబు. చాలా సంతోషం. ఆ భగవంతుడి దయ అందరి మీద ఎప్పుడూ ఉంటుంది. అందరికీ మంచి జరుగుతుంది. ఒరే, అమ్మవారి ఊళ్ళో మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నాం కాబట్టి అమ్మవారి దండం పెట్టుకొని వెళ్ళిపోదు. అలాగేరా. సరే. రే జాకీ, వస్తున్నాను రా. ఇదిగో పెట్రోల్. ఒరే, కుర్రాడు మంచి మాట చెప్పాడు కానీ ఇక నుంచి మంచిగా నడుచుకున్నారా. అలాగేరా. ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని మీద వెళ్తున్నాను రా. సరే అయితే, నాకు పని ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. ఇక మా డబ్బులు తీసుకో. వద్దు వద్దు, మీ వల్ల నాకు మంచి జరిగింది. తీసుకో అమ్మా. ఆ మంచి గురించి ఈ డబ్బులేం పెద్ద లెక్క ఉంచుకోండి. సరే అండి, నేను వెళ్ళొస్తానండి. సరే అండి. సరే. ఆచార్యులు గారు, ఆచార్యులు గారు. ఎవరు బాబు? జాకీ, ఎందుకు బాబు ఇలా వచ్చావు? రామకృష్ణ గురువు గారిని కలవడానికి వచ్చానండి. నిన్నటితో 3 రోజులు ఉపన్యాసాలు అయిపోయినాయినా, నిన్న రాత్రి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. గురువు గారితో మాట్లాడాలండి, ఒకసారి ఫోన్ చేస్తారా? సరే రా నాయన, కూర్చో, మాట్లాడదు కానీ ఫోన్ చేస్తాను. గురువుగారు ఏదైనా పూజలో ఉన్నారేమో నాయన, ఫోన్ ఎత్తట్లేదు. గురువుగారికి ఏదైనా చెప్పాలా? ఏమిటి విషయం? మా నాన్నగారి అనారోగ్య విషయంలోని ఆ దేవుడి యొక్క పరీక్ష అని గురువు గారు చెప్పారండి. అయినా సరే నేను నమ్మకపోయేసరికి నాకు ఉపవాస దీక్ష చేయమని చెప్పారు. నేను ఒకవేళ చేయలేకపోయినట్లయితే ఆ తర్వాత రోజు నుంచి గుడికి వెళ్ళి దైవాన్ని పూజించమని చెప్పారండి. మరి గురువుగారు చెప్పిన దీక్షను పూర్తి చేసావా నాయన? నిన్న రాత్రి వరకు ఉపవాస దీక్షను బాగానే చేశానండి. రాత్రి మా మావయ్యను భద్రాచలం బస్సు ఎక్కించడానికి టౌన్కి వెళ్ళానండి. ఆ తర్వాత హలో, ఇంకా రాలేదరా? రే ముసుగు టోపీ కనిపించలేదురా, వేరే టోపీ తీసుకుని వచ్చేస్తున్నాను. సరే. రే ఒకసారి లేటి. చంపేసారా?
గదిలో లేదు, నేను ఈ గదిలో లేదు. మీ తమ్ముడికి పులిహోరలో విషం కలిపేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? అమ్మ బాబాయ్ వర్తిస్తాం, మాట్లాడద్దు. మాట్లాడేవా సత్వం నా కొడక. పులిహారలో విషయం కలిపేవా లేదా? నేను కలపలేదు. నిజం చెప్పు. నేను కలపలేదు, నిజమే. నిజం చెప్పు. కలపలేదు. పట్టుకోలేదు. ఇదిగో తిను. తిను. తినా తిను. తిన్ను. తినకపోతే సత్తావు. నేను తినకూడదు. ఎందుకు తినవురా? నేను తినకూడదు. ఎత్తి తినకూడదా? రోజు ఉపవాసం. ఒక్కొక్కరికి కలుపు ఎక్కడా? తినకూడదు. తినరా? తినకూడదు. తిను. తిను. ఎక్కడా? ఆగు. తిను. గో గో. గో. తిను. గో. గో. మీరు తాళం చూడండి. ఈ కూడా. గో. తినా. తీసి పెట్టినా. తాళం చెప్పిరా. పెట్టినా. ఇది కూడా మాట్లాడలేదు. దొంగ 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 దొంగ
ఇద్దరు దొంగలు వచ్చి కట్టేసి వెళ్ళిపోయారండి. ఇప్పండి. ఆ విధంగా ఉపవాస దీక్షను సంపూర్ణంగా చేయలేకపోయానండి. కానీ నాకు జ్ఞానోదయం అయింది. ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే మా నాన్నగారికి ఎటువంటి అనారోగ్యం సమస్య లేదని ఉదయమే మా అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు. చాలా ఆనందంగా ఉంది నాకు. చాలా సంతోషం నాయన, చాలా మంచి మాట చెప్పావు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు గుడికి వచ్చి ఆ రాముల వారిని పూజిస్తూ ఉంటానండి. గురువుగారు చెప్పినట్లుగానే నా జీవితంలో ఎటువంటి సమస్యలు జరిగినా ఆ దేవుడి యొక్క పరీక్ష అని నేను అనుకుంటాను. గురువుగారు వెళ్ళేప్పుడు నీ గురించే చెప్పారు నాయన. జాకీలో మార్పు వచ్చి ఆ భగవంతుడి సేవ చేసుకుంటే బాగుంటుందని చెప్పి గురువుగారు అన్నారు. ఆ శ్రీరామచంద్రుడు వారు నీకు అన్ని విధాల మంచి చేస్తే బాగుంటుందని గురువుగారు మరీ వేడుకున్నారు ఆ భగవంతుడు. మీకు గురువుగారు ఫోన్ చేసినప్పుడు ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పండి. నాలో మార్పు వచ్చిందని, జాకి ఇలా గుడికి వస్తున్నారు, రోజు రాముల వారికి పూజ చేస్తున్నారని, అలాగే నన్ను మార్చారు కాబట్టి గురువు గారికి చాలా థ్యాంక్స్ అని చెప్పండి. గురువుగారు ఫోన్ చేస్తే అన్ని విషయాలు నీ గురించి పూర్తిగా చెప్తాను. నువ్వు చాలా సంతోషంగా ఉంది. సరే అయితే నేను మరి వెళ్ళొస్తానండి. సరే నాయన, క్షేమంగా వెళ్ళిరా. నీకంతా శుభమే జరుగుతుంది. ప్రతి మనిషి తన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ధైర్యంతో విజయం సాధించే మార్గాన్ని చూపించమని భగవంతుని ప్రార్థించాలి. అంతేకాని భగవంతుని విడిచిపెట్టి ఇతర ఆలోచనలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. దైవాధీనం జగత్సర్వం. గురుదేవు పరీక్ష శ్రీరామరక్ష. गुरुदेव